వారు చేస్తున్నటువంటి పనుల్లో తోడుగా ఉండి మంచి ఆరోగ్యం అనుగ్రహించాలని సతీష్, శ్రవంతి, రియా వారిని ప్రభు ఆశీర్వదించి రియా తన జీవితంలో మంచిగా చదువుకునే కృప, జ్ఞానమును, గొప్ప దేవుడు దైవ భయమును అనుగ్రహించాలని పూజ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 19వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ 19వ ఆదివారంలో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవాది దేవుడు ఆశీర్వదించి మరొక బలి పూజలో పాల్గొనే కృపనిచ్చినందులకు వందనములు చెల్లిస్తూ, ఈనాటి పఠనాల ద్వారా ప్రభు మనందరం కూడా మెలకువతో ఉండాలని, విశ్వాసంలో బలముగా దృఢముగా నిలబడాలి అని ఈరోజున వాక్యం ద్వారా ప్రభు మనకు బోధిస్తూ ఉండగా, ఈ పూజ బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మా హృదయములను దత్తత నొందిన పుత్రుల మనస్తత్వముతో నింపము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. సొలొమోను ప్రభుతో ఇట్లనెను, నీవు రాత్రి జరపబడిన సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి కనుక వారు నువ్వు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగా ఉండిరి. నీవు సజ్జనులు కాపాడువని శత్రువులను సంహరిద్దువని నీ ప్రజలు ఎరుగుదు. ఏక కార్యముల ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి. మమ్ము నీ చెంతకు పిలిపించుకొని మాకు కీర్తిని కలిగించితివి. అప్పుడు ఈ పుణ్య ప్రజలలో భక్తులు రహస్యముగా బలులర్పించిరి. వారు మనము దేవుని ధర్మశాస్త్రమును పాటిద్దాము, మన ఫలపడు దీవెనలు కష్టములను కూడా అందరము సరి సమానంగా పంచుకుందామని ఒకరితో ఒకరు పవిత్రాత్మ ఒప్పందము చేసుకొనిరి. అప్పుడే వారు తమ పూర్వుల స్తుతి కీర్తనలు కూడా పాడిరి. ఇది ప్రభుని వాక్కు. రెండవ పట్టణము ఎబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు, 8వ వచనం నుండి 19వ వచనం వరకు. సహోదరులారా, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములయందు నిస్సందేహముగా ఉండుట మనము చూడటాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట పూర్వకాల మనుషులు తమ విశ్వాసం చేత దేవుని ఆమోదం పొందిరి. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడగునట్లు చేసినది. అది దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానమునర్చి ఉన్న దూరదేశమునకు అతడు వెడలినట్లు చేసినది. తాను ఎచ్చటికి పోవునది తెలియకపోయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలనే దేవుడు తనకు వాగ్దానమునర్చిన దేశమున తానొక విదేశీయుని వలె నివసించను. దేవుని వద్ద నుండి ఆదియే వాగ్దానం పొందిన ఇసాకు యాకోబులతో గుడారముల యందు అతడు నివసించను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయసు మరలినదైనను విశ్వాసము వలనే సంతానవతి అగుటకు శక్తి పొందెను. ఏలైనా దేవుడు తన వాగ్దానము నిలుపుకున్నని ఆమె నమ్మెను. మృత్యుడైన ఆ ఒక్క మనుషుని నుండి ఆకాశమునందరి నక్షత్రముల వలె సముద్ర తీరమునందరి ఇసుక రేణువుల వలె లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను. విశ్వాసంతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరము నుండి వారిని చూసి వారికి స్వాగతం పలికిరి. ఈ భూమిపై తాము పరదేశీయులమని యాత్రికులమని వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకుడు వారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెతుకుచుంటుమని స్పష్టము చేయుదురు. కానీ వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అటు ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశం ఉండేది. కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత దేవుడు పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడవలలేదు. ఏలైనా ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాం తన కుమారుడును ఇసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలి అర్పించుటకు సిద్ధపడెను. ఇసాకు మూలముననే నీ వంశ అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పి ఉండెను. మృత్యువులు సైతం లేపుటకు
దేవుడు శక్తివంతుడని అబ్రహాం తలచెను, అనగా అబ్రహాము ఇస్సాకును మృత్యువు నుండి తిరిగి పొందెను. ఇది ప్రభుని వాక్కు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం 12 పవిత్ర వచనములు 32 నుంచి. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనము నుండి. యేసు శిష్యులతో ఇట్లనెను, ఓ చిన్న మంద, భయపడవలదు. మీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు. మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు. మీ సంపదను పరలోకమందున పదిలపరచుకొనుడు. చెద పురుగులు తినివేయవు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయముండును. మీ నడుములు కట్టుకొనుడు. మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడి వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురు చూచు వారి వలె ఉండును. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారులకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను, ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. దొంగ ఏ గడియలో వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించాను. అందుకు యేసు ఇట్లనెను, విశ్వాసపాత్రుడు వివేకవంతుడైన సేవకుడు ఎవడు? యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేళ్లకు పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టి వానికి తన సమస్తముపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలమునకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి దాసులను దాసురాండ్రను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయంలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవధ చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమెరిగియూ సిద్ధముగా ఉండనట్టి అతని ఇష్టానుసారము నడుచుకున్నట్టు సేవకుడు కొరడా దెబ్బలకు గురి అగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరి ఎక్కువగా అడుగుతురు. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Hallelujah.
చేయలేపు చెప్పండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, నా యేసయ్య వందనం, నా యేసయ్య స్తోత్రం, సర్వశక్తిమంతుడా వందనం, సర్వశక్తిమంతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరు? ప్రైజ్ ది లార్డ్. సూపర్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం సామాన్య కాలంలో 19వ ఆదివారంలో ఉన్నాం. ఈరోజు పట్టణాల్లో మనం గమనించినట్లయితే ఈ సువిశేష పట్టణం మనందరినీ కూడా గుర్తు చేస్తున్నటువంటి ఒక పదం ఏంటయ్యానంటే మెలకువ కలిగి ఉండమంటుంది. ఏంటి ఫాదర్, మేము లేచే ఉన్నాం కదా, నిద్రపోవట్లేదు కదా అని అనుకుంటున్నారేమో. ప్రభు వాక్యం చెప్పేది ఏంటంటే మనం దుష్టుడు మనల్ని ఎన్నో రకాలుగా మనల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే మెలకువగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈరోజు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఓ చిన్న మంద, ఏమంటున్నాడు? ఓ చిన్న మంద భయపడవలదు. ఆ చిన్న మంద దగ్గర మన పేరు పెట్టుకొని చదువుదాం ఒకసారి. ఫాదర్ విజయ్ ఇల్లు కాలేదని భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ డబ్బులు ఇవ్వలేదు కదా అని భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు కూడా చెప్తాడు. ఒకవేళ మీ పేరు పెట్టుకుని ఒకసారి మీ పేరు పెట్టుకొని చెప్పండి. ఒకసారి చెప్పండి, మీ పేరు పెట్టుకొని చెప్పకుండా ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పరా? ఇప్పుడు నేను చెప్పుకున్నట్లు చెప్పండి ఒకసారి. ఫాదర్ విజయ్ భయపడవద్దు. గట్టిగా చెప్పమ్మా. అంటే మీకొద్దా? మీకు నిజంగా ధైర్యం కావాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అర్థం కాదు, దేవుని సన్నిధిలో దేవుని మాటే కదా చెప్పింది. నేను అంత సిగ్గుపడతాను ఎందుకు? అందరు సిగ్గుపడుతున్నారు. చెప్పండి ఒకసారి గట్టిగా. ఎస్, ఇంకొంచెం గట్టిగా, ఇంకొద్ది గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు నీతో, నీకు గుర్తు చేస్తున్నాడు దేవుడు. నువ్వు భయపడొద్దు. నీకు మిషన్ రాలేదని భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో రకాలుగా ప్రభు చెప్తుంటాడు. నీవు దేవుని సన్నిధిలో ఉన్న నీతో దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. అన్ని రకాలుగా మాట్లాడతాడు దేవుడు. కానీ అది కొంతమంది ఏమనుకుంటారంటే నాకు కాదు అనుకుంటారు. అదే వచ్చిన పెద్ద తలనొప్పి. దేవుడు నీతో మాట్లాడుతుంటే అది నాకు కాదంటారు. నీతో మాట్లాడాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏమనుకుంటామంటే ప్రభు చూపించినంత ఆశ, ఆయన నీతో మాట్లాడడానికి చూపించినంత ఆశ మనం ఆయనతో మాట్లాడడం మీద చూపించలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీతో ఉండాలని ఎంత ఆశపడుతున్నాడో నీ తరపు నుంచి అంతే ఆశ ఉండాలి. కానీ ఆ ఆశ మనకు ఉండట్లేదు. 9 గంటలకు పూజ అంటే 9 గంటలకు వస్తున్నాం మనం. ఇంకా ముందొచ్చి కూర్చుంటున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి ఉన్న ఆశ నీతో మాట్లాడాలని, నీతో ఉండాలి అని. నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నావేమో, నీతో తన వాక్యం ద్వారా నిన్ను బలపరచాలని. ఆదివారం పూజకు వస్తున్నావని అంటే, అరే నా కుమార్తె వస్తుంది, నా కుమారుడు వస్తున్నాడు కదా, నేను మాట్లాడాలి అని దేవుడు ఎంతో ఆశతో నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు మాత్రం తీరిగ్గా అన్ని పనులు చేసేసుకొని దేవుడి పని చివరిగా చేస్తాం మనం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునితో ఎట్లా ఉంటున్నామో ప్రభు మొట్టమొదటిగానే చెప్తున్న మాట, ఓ చిన్న మంద, ఓ వెలిదండ మంద, ఓ వెలిదండ సంగమా, భయపడవలదు. మనందరికీ చెప్తున్నాడు ప్రభు. ఎందుకనంటే ప్రభు ఆయన కాపరిగా ఉన్నాడు, మనందరిని ఒక చిన్న మందలాగా చూస్తున్నాడు. అందుకే ఆ మాట మనకి ప్రతి క్షణం గుర్తుండాలి. ఈ మాట, భయపడద్దు, నువ్వు మెలకుతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం మెలకుతో లేకపోతే ఏమవుతుంది తెలుసా? నిదురపోక ప్రార్థించు వరం నీయుమా, మేల్కొని ప్రార్థించు వరం నీయుమా. నిదురిస్తే విరోధి కలుపు చల్లును, జపం మరచిన విరోధి జయముందును. నిదురిస్తే విరోధి కలుపు చల్లును, జపం మరచిన విరోధి జయముందును. మనం ఏం చేయాలి అప్పుడు? నిదురపోక ప్రార్థించు వరం నీయుమా, మేల్కొని ప్రార్థించు వరం నీయుమా. మన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మెలకుతో ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా మెలకుతో ఉండాలి. దుష్టుని నువ్వు ప్రతిదినం కూడా దుష్టుని ఎట్లా అనంటే ప్రభువు ఇచ్చే ఆ సన్నిధితోని దుష్టుని ఎదిరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, నువ్వు కూరగాయలు కోస్తున్నావు అనుకోండి, ఆ కూరగాయలతో పాటు దుష్టుని కూడా ఇట్లాగే ముక్కలు ముక్కలుగా చేసేస్తున్నా అని అనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రతిదినం కూడా దుష్టుని ఎదిరించాలి. బట్టలు ఉతుకుతున్నావు అనుకోండి, దుష్టుని కూడా ఇట్లాగే కొట్టాలి అని వాడిని అట్లా ప్రభు ఇచ్చే శక్తితో నీ పని నువ్వు చేస్తూనే ఉండాలి, ఎదిరించాలి. వాడికి తెలియాలి నువ్వు ఎదిరిస్తున్నావని, వాడికి తెలియాలి నువ్వు స్నేహితురాలివి స్నేహితుడు కాదు, నువ్వు వాడి విరోధి అని తెలియాలి. మన దేవుని బిడ్డలమని దుష్టునికి తెలియాలి. నువ్వు ఎదిరించకుండా చాలా హంబుల్గా సైలెంట్గా వినయంతో విధేయతో దుష్టుని దగ్గర కూర్చుని మన బ్యాచేగా అనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన టీం ఎక్కడికి పోతారు, మనతోనే ఉంటారుగా అనుకుంటారు. మనం ఎవరికి చెందిన వాళ్ళం? గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి చెందిన వాళ్ళం. మరి దేవునికి చెందిన మనం దేవుని బిడ్డలుగా ధైర్యంగా నిలబడాలి. నేను దేవునికి చెందిన వాడను అని నాకు ఎప్పుడు తెలుస్తుందయ్యా అని అంటే, నేను దేవుల్లో ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెలిదండకు చెందిన వాడను అని ఎప్పుడు తెలుస్తుంది నాకు? వెలిదండ మొత్తం నాతో ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే నేను వెలిదండ విచారణకు గురువుని కదా అని నాకు ఎప్పుడు అర్థమవుతుంది? నిజంగా ఆ గురునెల నిర్మాణంలో అందరు తోడు నిలబడినప్పుడు. ఆయన కట్టుకుంటే అని వదిలేస్తే కొన్నిసార్లు భయం అవుతుంది అనమాట నాకు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ లెక్క ఇవ్వాలి, అన్నిటికీ ఇవ్వాలి. మనం నిలబడ్డావా లేదా అని నన్ను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు, మనందరిని అడుగుతాడు. మనం ఎలా ఉంటున్నాం? ప్రభువు చెప్తున్నాడు ఈ రోజున ధైర్యంగా ఉండమంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. నిన్ను దుష్టుడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నిన్ను కిందకి లాగడానికి, కానీ భయపడొద్దు. నువ్వు నా చిన్న మందలో ఒక చిన్న గొర్రె పిల్ల. చెప్పండి ఒకసారి, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా. చెప్పండి, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. క్యాండీ పాడుద్ది అనమాట ఆ పాట, చిన్న పాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలకి ఇవి కూడా నేర్పించాలి. మనం దేవుని దృష్టిలో చిన్న పిల్లలం.
దేవుని దృష్టిలో ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను నడిపించాయని ప్రభువుని అడగాలి. ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుతో కూర్చొని ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు భయపడొద్దు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రభు మీద నమ్మకం లేకపోతే, ప్రభు వాక్యాన్ని నువ్వు విశ్వసించకపోతే ఎన్ని మాటలు ఫాదర్ చెప్పినా నీకు వేస్ట్, అది అర్థం కాదు నీకు. ఈరోజు 2వ పట్టణంలో మనం విన్నాం. ఎవరి గురించి విన్నాం? ముఖ్యంగా ఒక పేరు చెప్తుంది అక్కడ. ఎవరు? సరే, దేని గురించి విన్నాం మనం? 2వ పట్టణం తెరవండి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం తీయండి. అందరు ఇంకా ఎగ్జామ్ పెట్టినప్పుడు రాయలేదనుకో, వాడికి కనీసం స్లిప్పులన్నా అందివ్వాలి కదా. సరే తీయండి. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం తీయండి. మొట్టమొదటిగా హెడ్డింగ్ ఏముంది అక్కడ? ఏముంది? విశ్వాసం. ప్రభు వాక్యం ఈ రోజున ఏమని చెప్తుంది? ఒకసారి వచనం చదివమ్మా, 1వ వచనం చదవండి. ఇప్పుడు ఉదాహరణకి మనం పిల్లలు చదువుకుంటూ ఉన్నప్పుడు కొన్నింటికి డెఫినేషన్స్ ఉంటాయి. ఇగో ఈ డెఫినేషన్, దీనికి ఈ డెఫినేషన్ ఏంటి అనేది ఉంటుంది కదా. విశ్వాసానికి డెఫినేషన్ ఏంటనేది హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. చదవమ్మా. విశ్వసించుట అంటే మనం నిరీక్షించు విషయముల యందు సందేహం లేకుండా ఉండడమే. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనంటే నువ్వు ఒక దాని కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు నీకు ఉదాహరణకి నీ కుటుంబంలో ఎవరికి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది అన్నట్లు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వాక్యం చెప్పేది ఏంటంటే నిరీక్షించు విషయముల యందు నిస్సందేహంగా ఉండడం. నిస్సందేహం అంటే సందేహం లేకుండా, అపనమ్మకం లేకుండా, అంటే పూర్తిగా నమ్మడం. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు ఉదాహరణకి నా ఇల్లు కడుతున్నాం కదా, ఆ ఇల్లు కావాలని నేను చాలాసార్లు చూసిన. ఆ ఇంట్లో అట్లాగే పడుకున్నట్లు, ఆ ఇంట్లో మంచిగా చేరేసుకొని కూర్చొని మంచిగా ప్రశాంతంగా కూర్చున్నట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ ఇంట్లో ఉన్న అది దేవుడు తప్పకుండా చేస్తాడన్న ధైర్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈరోజు ఆ నమ్మకం మనందరికీ ఉండాలి. మనం దేని కొరకైతే నువ్వు ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తుంచుకో, నువ్వు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నువ్వు ముందు దాన్ని నమ్మాలి. దేవుడు చేశాడు అని నమ్మాలి. మనందరి జీవితంలో ఆ కార్యాన్ని గొప్ప దేవుడు నెరవేర్చాడు అని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను సాధారణంగా సీలింగ్కి ట్రై చేసిన, అది సగం అయిపోయింది. సీలింగ్ సగం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బోర్డులు పెడతారు కదా, పైన ఫ్రేమ్ పెట్టారు కానీ ఇవి పెట్టాలి, వాటిని ఏమంటారు, షీట్స్ పెట్టాలన్నమాట. సీలింగ్ పెట్టడానికి ఇప్పుడు వాడు సీలింగ్ వాళ్ళని పిలిస్తే, ఒకవేళ ఫోన్ చేస్తే తప్పకుండా సార్ మొన్న ఒక 20,000 ఇచ్చాను, ఇంకొక 20,000 కావాలి, ఇస్తేనే నేను అవి తీసుకొస్తా అన్నాడు ఆల్రెడీ. ఆయనకు ఫోన్ చేయాలంటే నాకు భయం అవుతుంది, ఎందుకంటే వచ్చి పని చేసుకోవాలంటే డబ్బులు అడుగుతాడు కాబట్టి. ఎట్లా అని మొన్న 2-3 రోజులుగా నేను తిరుగుతూ ఆలోచన చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే 20,000 ఎట్లా ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని అడుగుతూ ఉంటే సడన్గా ఫోన్ చూసుకుంటే ఒకరు నాకు మెసేజ్ పెట్టారనమాట. ఫాదర్, నేను ఒక 20,000 ఇంటికి పంపించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెక్ చేస్తే అకౌంట్లో 20,000 వచ్చినాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుడి కార్యం ఆగదు, అస్సలు ఆగదు. దేవుని కార్యం జరుగుతుంది. మొన్న వెళ్తున్నాను ఇట్లాగ ఇంటి డబ్బులకి, మరి మనం ఇవ్వకపోతే ఏం చేయాలి, బయట తిరగాలి కదా. వెళ్తున్నాను, దేవుని పని మీదే వెళ్తున్నప్పుడు ఒకడు వచ్చి గుద్దాడు. చిన్న యాక్సిడెంట్ అయింది, చిన్నది, కాళ్ళకి దెబ్బ తగిలింది. తప్పదు, మనం ఇక్కడ లేదు అన్నప్పుడు బయటికి వెళ్ళాలి, తిరగాలి. 2 మిస్ అయినాయి ఈ 2 రోజులు, ఈ వారంలోనే.
ఒకటి వచ్చి బైక్కి యాక్సిడెంట్ మనం చూసే బాగా అయిపోయింది, కాలు కొంచెం అయింది, అందుకే ఎక్కువసేపు నిలబడలేకపోతాను. ఎందుకనంటే దేవుని కార్యం జరగాలి అని అంటే కొన్నిసార్లు ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు అర్థం కాదు, అరే ఫాదర్ గారు ఏ ఊరకనే అడుగుతున్నాను అనుకుంటున్నారు. అట్లీస్ట్ నా బాధను అర్థం చేసుకుని ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, సంతోషం. కానీ అస్సలు ఇవ్వని వాళ్ళు ఉన్నారు చూసావు, కొన్నిసార్లు బాధ వేస్తుంది అనమాట. అరే ఏంట్రా వీళ్ళకి కనీసం అర్థం కావట్లేదు, 2 సంవత్సరాల నుంచి కదా అడిగేది, దెబ్బలు తగిలించుకొని తిరుగుతున్నా అంతే అంతే మరీ అంత కఠినంగా ఉంటాం ఆ మనుషులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి మధ్యలో దేవుని మీద భారం వేయాలంటే నాకు చాలా కష్టం. ఇటువైపు ఫాదర్ కాడికి పోతే తిడుతూ ఉంటాడు నన్ను, ఎప్పుడు డబ్బులు 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 అంటావు. నా ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే కనీసం నాకెళ్ళి చూసే వాళ్ళే లేరు ఇవ్వాల్సిన వాళ్ళు. నేను ఆల్రెడీ చెప్పాను, కనీసం 30 మంది ఉన్నారు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు. 30 × 4,000 వేసుకుంటే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? సగం పని అవుతుంది. ఇచ్చేవాళ్ళు సగం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఒక 10 మంది. వాళ్ళు ఇస్తే దగ్గర 1,00,000 వరకు వస్తాయి మనకి. మేము ఇవ్వం, మై బిజీ, మా పనులు మాకుంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇన్నింటి మధ్యలో నిస్సందేహంగా ప్రభు మీద భారం వేయాలనంటే నేను ప్రభువుని, నాకెంతో ప్రార్థన సహాయం కావాలి. ఎంతగానో ఎంతోమంది నా కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మొన్న నా కాలికి ఇలా అయింది. తెల్లారి నేను పోయిన ఆదివారం లేను కదా, ఆ రోజంతా నేను నిలబడాలి. హైదరాబాద్లో ప్రార్థనకు వెళ్ళి అక్కడ నిలబడాలి. ఒకవైపు సరే దేవుని మీద భారం, అది అప్పటికప్పుడు క్యాన్సిల్ చేయలేని ప్రోగ్రాం, వేరే వాళ్ళని అడగను, ఎందుకంటే ఆదివారం అది ఎవరు దొరకరు. సరే అని వెళ్ళాను దేవుని మీద. ప్రభువా, నాకు కష్టం నిలబడటం కూడా, కొద్దిసేపే నిలబడలేను. ఉదయం 9 నుంచి సాయంత్రం 3:30, 4 వరకు దేవుడు ఆ రోజు నడిపించాడు. దేవుడి మీద భారం నడిచిన, నేను స్టేజ్ మీద ఉన్నంతసేపు కూడా దేవుని కృపలో ఏ బాధ నాకు లేదు. కానీ స్టేజ్ అయిపోయి దిగానో లేదో నాకు నడవడమే కష్టమైంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి మధ్యలో ఇలాంటివి జరిగినా కూడా ప్రభు కార్యం చేస్తాడు అని నిస్సందేహంగా ప్రభువుని నమ్మడమే విశ్వాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నేను నిన్ను అడిగితే నీ దగ్గర ఇంతకంటే గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూసి ఉంటావు, జరిగి ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు నీకు తెలియాలి, అవన్నీ చూసినప్పుడు నీకు అర్థం కావాలి, అరే దేవుని నిజమే కదా, నేను నమ్మాలి కదా పూర్తిగా. నేను ఇక్కడికి రాకముందు మరేగిరిలో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు నేను వెళ్ళిన మొట్టమొదటి వారంలోనే నా చేతిలో డబ్బులేమి లేవు. నేను వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తున్నటువంటి ఫాదర్ ఏం చేశారనంటే తీసుకొచ్చి కరెంటు బిల్లు ఇచ్చాడు. కట్టింది కాదు, కట్టాల్సింది బిల్లు తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. సరే నీ ఎంతో ఒక 2-3 వేలు ఉంటుంది, చూస్తే 18,000 ఉంది. 18,000 ఈయన నాకేం ఇవ్వలేదు, 18,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? అక్కడున్న ఫాదర్ని అడిగితే ఎవరిది అప్పు తీసుకొచ్చి కట్టాయా? అప్ప నేను వెళ్ళిందే కొత్తగా, అక్కడ నాకు ఎవరూ తెలీదు, నన్ను నమ్మి ఎవరు ఇస్తారు అప్పు? అట్లా ప్రార్థన చేసుకుంటూ రేపు ఇట్లాగే ఆదివారం పూజ, సాయంత్రం పూజ అక్కడ పెట్టాను. రేపు శనివారం, సోమవారం రేపు కట్టాలి ఇవి. నిన్న శనివారం అనౌన్స్ చేశాను, ఈరోజు ఆదివారం అనౌన్స్ చేయడానికి పూజలు అనౌన్స్మెంట్ ఇచ్చి, ప్రభు ఇక నీ చిత్తం ప్రభు, నా దగ్గర అయితే ఏమి లేవని అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఇట్లా పూజ అయిన తర్వాత ఇట్లా ఉన్నది, ఎవరన్నా ఉంటే ముందుకు రావచ్చు అని అన్నప్పుడు, పూజ అయిన తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చి ఫాదర్ ఎంత ఉన్నది కరెంటు బిల్ అన్నాడు. 18,000 చిల్లర ఉందమ్మా అన్నాడు. అని అంటే సరే ఫాదర్ ఈ నెల నేను కడతానులే ఫాదర్ అని అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీద భారం వేసినప్పుడు, ప్రభు మీద సందేహం లేకుండా నిస్సందేహంగా ప్రభు వాక్యాన్ని నమ్మినప్పుడు తప్పకుండా నువ్వు కార్యాన్ని చూస్తావు. అరే నా కొడుకు ఉద్యోగం రావట్లేదు, నా కూతురికి సంతానం లేదు, అలా వాటి గురించి బాధపడడం మానేసి, ప్రభువా నా కూతురికి సంతానం ఇచ్చినందుకు వందనం, నా కొడుకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనం, నా కూతురికి వివాహం జరిగించినందుకు వందనం. నువ్వు నమ్మాలి ముందు మనసులో. నీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు, ఓకే దేవుడు ఉన్నాడు కదా,
ధైర్యంగా మళ్ళీ తప్పకుండా ఆరోగ్యవంతునిగా మార్చే శక్తి దేవుని మాత్రమే, ఆయన దగ్గరే ఉన్నది. నువ్వు ఆయన నమ్మాలి. సందేహం లేకుండా పూర్తిగా ప్రభు మీద భారం వేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా పూర్తిగా ప్రభు మీద భారం వేసినప్పుడే ప్రభువు చెప్తున్నటువంటి ఈ భయపడవలదు అని చెప్తున్నాడు కదా, అప్పుడు నాకు ఓకే, పర్వాలేదులే. ఇప్పుడు ఉదాహరణకి ఇల్లే గడుతున్నాం కదా, ఇల్లు గడుతున్నప్పుడు నాకు ఒక వేరే ఫాదర్ వచ్చి ఏం కాదులే అని అన్నదానికి క్రీస్తురాజు ఫాదర్ అన్నదానికి తేడా ఉంటుందా? ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. పర్వాలేదులే, ఉన్నాం కదా మేము అని నాతో బ్రదర్ చెప్పిన దానికి, వేరే ఫాదర్ నాతో చెప్పిన దానికి, నా పెద్ద క్రీస్తురాజు ఫాదర్ నాతో చెప్పిన దానికి దేనికి ఎక్కువ వెయిట్ ఉంటుంది? ఫాదర్ చెప్పిన దానికే. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పినప్పుడు నాకు ధైర్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే నాకు ఆయన మీద నమ్మకం, ఆయన అంటే చేస్తాడు అని. నీకు ఆ నమ్మకం ఉండాలి ఈయన మీద, ఈయన దగ్గరకు వచ్చే చేస్తాడు అని. ఈయనతో ఉంటే చేస్తాడు, ఈయనకి ప్రార్థన చేస్తే నడిపిస్తాడు, క్రీస్తు ప్రభు ఉన్నాడు కదా అన్న ధైర్యం నీకుంటే నీ జీవితంలో కార్యం చూస్తాడు. ఆ నమ్మకం లేకుండా నేను ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి భయపడొద్దు 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 అని ఎంతమందితో చెప్పినా కూడా వేస్ట్. ఆ నమ్మకం నాకు ఉండాలి. నాలో ఆ నమ్మకం కలిగినప్పుడే నేను ప్రభు చెప్తున్నటువంటి మాటలు నా హృదయంలో ఫలిస్తాయి. ఈ నమ్మకం లేకుండా నేను ఫలించాలి నా జీవితం అని అంటే లేదు, అట్లా అవకాశమే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నమ్మకం ప్రభు మీద ఉంటే, ప్రభువుని నీ సంపదగా స్వీకరిస్తే, నీ ఆస్తిగా తీసుకున్నట్లయితే ప్రభు నీ సొంతం అవుతాడు. నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును, శవములున్న చోటనే రాబందులుండును. ప్రభువు చిత్తం నెరవేర్చిన చిరంజీవిగా బ్రతికెదవు. ఈ జీవితము విలువైన ముత్యం వంటిది, పందుల ముందు పారవేయుటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. గమనించుకో, నిన్ను కాపాడుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆ నమ్మకం ప్రభు మీద ఉండాలి. ఆ నమ్మకం పూర్తిగా అబ్రహాము జీవితంలో చూస్తే, ఆయన తన జీవితంలో ఎట్లా అనంటే, కనీసం ఇప్పుడు ఈ రోజున నీకు ఆ మనిషి ఉన్నారు, అరే వాళ్ళ జీవితంలో జరిగింది నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు, నీకు ఆల్రెడీ ఒక మార్గం కనిపిస్తుంది నీకు, అరే వాళ్ళు అట్లా ఉంటేనే నా జీవితంలో కూడా కార్యం చేస్తాడు దేవుడు అని నీకు నమ్మకం కలగడానికి ఒక మనిషి ఉన్నారు. కానీ అబ్రహాముకి అట్లా చూడటానికి కూడా ఎవరు లేరు. అట్లా ఇట్లా నిలబడి వాక్యం చెప్పడానికి లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడి మీద నమ్మకం ఉంచాడు అబ్రహాము. అందుకే ఈరోజు కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు. అబ్రహాము జీవితం చూడండి ఎంత గొప్పగా. ఆయన 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నీకు సంతానం కలిగిద్దానంటే అబ్రహాము నమ్మాడు. ఆ వయసు ఏంటి, ఆ శరీరం ఏంటి, ప్రభు చెప్తున్న వాగ్దానానికి ఈయన వయసుకి ఏమన్నా సంబంధం ఉందా? అయినా కూడా అబ్రహాము నమ్మాడు. సారా నమ్మింది. ఈరోజు అదే చదివినాం మనం. అలా అవకాశం లేదు. డాక్టర్స్ నీతో చెప్తారే బాగాలేదు, అంత వేస్ట్ అంటాడు. డాక్టర్స్ నీతో చెప్తారు ఇంకా అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళి అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నమ్మకం ప్రభు మీద ఉంచు. డాక్టర్స్ చెప్పిన దానికి ఏ డాక్టర్ అయితే తీసుకెళ్ళి అంటాడో ఆ డాక్టరే ఆశ్చర్యపడే రీతిలో ఆయన ప్రకటిస్తాడు దేవుడు చేసిన అద్భుతాన్ని నీకంటే ముందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే ఏంటి అద్భుతం అంటాడు, నువ్వు చెప్పాలి ధైర్యంగా, నా దేవుడు చేసిన అద్భుతం.
అట్లాంటి నమ్మకం మనందరం కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం ప్రభు చేస్తాడు, ప్రభు నాతో నిలబడతాడు, నా కుటుంబాన్ని నడిపిస్తాడు, నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాడు, ఈ అప్పు సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు, ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. నువ్వు అడగవచ్చు, ఎన్ని రోజులు ఫాదర్? నీ విశ్వాసానికి పరీక్ష, నీ విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గడమే మన ధ్యేయం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక యవ్వనస్తుడు, నేను ఇంతకుముందు పనిచేసిన దగ్గర ఎన్నో కంపెనీస్కి వెళ్ళాడు ఉద్యోగం కొరకు, రాలేదు. ప్రతిరోజు వచ్చి ఏడ్చేవాడు, ఎప్పుడు వచ్చి బాధపడేవాడు. కానీ నా అబ్బాయిని చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఆయనకి మరే తల్లి మీద, ప్రభు మీద ఉన్న నమ్మకం. ఉద్యోగం కొరకు తిరిగాడు. ఎక్కడికైనా వెళ్తే నేను ఆ లెటర్, దాని పేరేంది, జాయినింగ్ ఆర్డర్, అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తామని చెప్తారు, ఏ ఫోన్ కాల్ ఉండదు. ఇగో ఈ డేట్లోపు నీకు వస్తుంది అంటారు, ఆ డేట్ చూసినా రాదు, ఫోన్ చేసినా రెస్పాన్స్ ఉండదు. అట్లా దగ్గర దగ్గర ఒక 8-10 కంపెనీలు తిరిగాడు, అలసిపోయాడు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన కానీ నాకు బాగా గుర్తు, ఆ అబ్బాయి ప్రభు మీద పూర్తి భారం వేసేవాడు, రోజు జపమాలు చెప్పేవాడు, వ్యక్తిగతంగా ప్రభుతో ఉండేవాడు, తప్పకుండా దేవుడు ఇస్తాడు అని నమ్మినటువంటి వ్యక్తి ఆ అబ్బాయి. అలా ఆ నమ్మకం కొద్ది నెలలు పట్టింది, అంత ఈజీ కాదు. ప్రభు మీద డిపెండ్ అయి ఉండడం, ప్రభు మీద ఏమీ జరగకుండా ఉన్నప్పుడు కూడా ప్రభుతో ఉండడం అనేది చాలా కష్టం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ అబ్బాయి ధైర్యంగా నిలబడ్డాడు. నిలబడి ప్రభుతో ఉన్నప్పుడు ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది, ఇట్లా ఇంటర్వ్యూస్ ఉన్నాయని వస్తే వెళ్ళాడు, అటెండ్ అయ్యాడు. తర్వాత ఆ అబ్బాయికి కాల్ వచ్చింది అనమాట. ఏమని తెలుసా, ఈ మిగిలిన 10 కంపెనీల కంటే కూడా ఎక్కువ ప్యాకేజ్తో ఆ అబ్బాయిని హైర్ చేసుకున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద నమ్మకం ఉంటే భారం వేసి ప్రభువు చూసుకుంటాడు. నువ్వు అడగొచ్చు, ఫాదర్ ఆలస్యం అవుతుందిగా, నా ఏజ్ పోతుందిగా. ఏంది ఆలస్యం అయ్యేది? గుర్తుంచుకోండి ఒక మాట, ప్రభు దృష్టిలో ఆలస్యం అనే పదం లేదు. లేట్ అయిందిగా, నువ్వు అనుకుంటున్నావు లేట్ అయిందని, కాదు. మనకుంటుంది లేట్ అయ్యేది, ఆలస్యం అయ్యేది. లేదు, ప్రభు దగ్గర అట్లాంటిది లేదు. ప్రభు అనుకూలమైన సమయంలో జరిగిస్తాడు అంతే, ఆలస్యం అవ్వదు. నీ పరిస్థితి చేజారిపోనివాడు దేవుడు, చేజారిపోకుండా పట్టుకుంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు తెలుసా, అన్ని వేళలా కాదు, మళ్ళీ చెప్తున్నా. ఓకే దేవుడు అట్లా చూస్తాడు, లేదు. నీ విశ్వాసం ప్రభు మీద ఉంచినప్పుడు, నువ్వు పూర్తిగా ప్రభు మీద భారం వేసినప్పుడు, ప్రభు వాక్యాన్ని విని అవును కదా ఈరోజు, ఇప్పుడు నువ్వు పూర్తిగా ప్రభువుని నమ్మావనుకో, ప్రభు నీతో చెప్పిన ఈ మాట, ఓ చిన్న మంద భయపడకు అనే మాట, ఆ పదం నీకెంతో ఊరటనిస్తుంది. నువ్వు ప్రభువును నమ్మట్లేదు, ప్రభు మీద విశ్వాసమే లేదు. నువ్వు ఓ చిన్న మంద భయపడకు అని అంటే నువ్వేమనుకుంటావు? నాకు కాదులే, నా పక్కన వాళ్ళకి అనుకుంటా. మనకి విశ్వాసంతో ఉన్న వాళ్ళకి, విశ్వాసంతో లేని వాళ్ళకి తేడా ఇదే. చిన్న సమస్య వస్తే ఏడ్చుకుంటూ కూర్చుంటా. ప్రభు లేడా? ప్రభు ఉన్నాడన్న ధైర్యం లేదా? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు విన్నటువంటి వాక్యం ఎడిపోతుంది, ఎడు పంపిస్తున్నా. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని 100 గంటలు లెక్కేసుకుంటే 100 గంటలు విన్నటువంటి వాక్యం ఎక్కడికి పోతుంది? నీ జీవితంలో కార్యం చేస్తాడు అన్న నమ్మకం, ధైర్యం నీకు లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజైనా ప్రభు మీద భారం వేస్తాం, ప్రభు మీద నమ్మకం ఉంచుతాం. ప్రభు చెప్తున్నట్లుగా భయపడవలదు. ఈ పదం నీకు అర్థం కావాలంటే 2వ పట్టణం నీకు అర్థం కావాలి. ఆ 2వ పట్టణంలో మొట్టమొదటి వచనమే చదువు, కంటిన్యూ చేయమ్మ దాన్ని. 11:1. మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు చూడజాలని విషయములు అది నీ కుటుంబంలో జరుగుతుందని నువ్వు నమ్మాలి. ఒక కార్యం నీ కుటుంబంలో ఎదురు చూస్తున్నావు కదా, నీ కూతురి పెళ్లి కొరకు చూస్తున్నావు కదా, అరే నా కూతురికి పెళ్ళి అయిందని నువ్వు ఆత్మీయ నేత్రాలతో ఆ పెళ్ళిని చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత ఈజీ ఏం కాదు, అంత సులభమేం కాదు. ఇవన్నీ ఎప్పుడు నీకు అర్థమవుతాయి తెలుసా? దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆదివారం పూజకు మాత్రమే కాదు ప్రతిరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా గుండె మీద చేసుకొని చెయ్యి పైకి లేపండి. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారు రోజు? కొంచెం పైకి లేపండి చేతులు. 1 2 3 4 5 6 7 8 9 10 10 మంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 10 కుటుంబాలు, 10లో ఇద్దరిద్దరు లేపారు కాబట్టి 8 కుటుంబాలు. అంటే ఒక 60-70 మంది ఉన్న కుటుంబాల్లో 8 కుటుంబాలే. మిగిలిన వాళ్ళు అవసరం లేదా? వాళ్ళకి నా దేవుడు యేసయ్య, మనకొద్దా? ఇచ్చేసినాం వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన దేవునిలో ఉండడం అని అంటే ఆదివారం వచ్చి కూర్చోవడం మాత్రమే కాదు. నువ్వు దేవునిలో ఉండడం అని అంటే ప్రతిరోజు కూడా నువ్వు ఇంట్లో ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మాట్లాడే ప్రతిదీ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు అది రాలేదుగా, ఇది రాలేదుగా, ఎన్నెన్నిసార్లు ఎన్నెన్ని మాటలు నువ్వు అనుంటావు నీ జీవితంలో. ప్రారంభం నుంచి చూసుకుంటే వాళ్ళకే వచ్చిందిగా, వీళ్ళకే వచ్చిందిగా. నేను పోయినసారే చెప్పాను, జాగ్రత్తగా ఉండండి, ఓపికతో ఉండండి, మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాం. అయినా కూడా కొంతమంది నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, బయట వేరే వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ఆ రోజే చెప్పాను, ఓపికతో ఉండండి, ఒక రోజు వస్తుంది. అయినా లేకుండా నోటికి వచ్చినట్టు వదిలేసాం కదా మాట. ఇప్పటికైనా మెలకువ కలిగి ఉండడం అని అంటే తొందరపడి మాట్లాడటం కాదు. మెలకువ కలిగి ఉండడం అంటే దుష్టుడు ఏ విధంగా నీకు తెలియకుండా నిన్ను ఆడుకుంటున్నాడు, నీకే తెలియకుండా దుష్టుడు నిన్ను వాడి వైపు లాగేసుకుంటున్నాడు. ఇప్పటికైనా ప్రభు మీద భారం వేసి విశ్వాసం అంటే నిస్సందేహంగా నా ప్రభు చెప్తున్న మాటని నమ్మడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూజ బలిలో ప్రభువా, ఇప్పటి వరకు నేను అనుకున్నటువంటిది విశ్వాసం, నేను ఇదే విశ్వాసం, నాకున్నదే విశ్వాసం అని అనుకున్నాను. కానీ ఈరోజు వాక్యంలో విన్నదాంతో పోలిస్తే నా విశ్వాసం అక్కడ చదివిన దానికి మ్యాచే అవ్వట్లేదు. దానికి బైబిల్లో ఎబ్రీయులకు రాసిన లేఖ 11:1 నేను చూసిన డెఫినేషన్కి ఈరోజు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్న దానికి అసలు పొంతనే లేదు. ప్రభువా, ఈ రోజు నుంచైనా నిజమైన విశ్వాసం, ఆ విశ్వాసంలో నన్ను బలపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అన్నమ్మకు బాగలేదు, అప్పుడేమనుకోవాలి? తప్పకుండా దేవుడు నన్ను బాగు చేశాడు, ధైర్యంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శైలానికి బాగలేదు, ఇంటికి వచ్చారు కదా, వచ్చాడమ్మా, తీసుకొచ్చారు. ఆ రోజున్న పరిస్థితి చూస్తే ఎంత కఠినంగా ఉంది. కొంతమంది ఆశలు కూడా వదిలేసుకున్నాం, ఏమవుతుందో అని. అయినా కూడా ఈరోజు ఇంటికి వచ్చాడు. మళ్ళీ దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో కూడా చెప్పాడు, అరే బాబు, ఒకవేళ ఆ రోజు స్పీడ్ వెళ్ళావేమో కొద్దిగా తగ్గించుకో. చిన్న దెబ్బతో సరిపెట్టాడు అనమాట. ఈసారి కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, నాతో కూడా చెప్తాడు. మనం ప్రభు మీద నమ్మకం ఉంచాలి.
కొన్ని నాకు అట్లా తగిలినప్పుడు నా మనసులో ఇంకొక వైపు నుంచి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ బైక్ ప్లేస్లో ఒకవేళ ఆటో వచ్చి ఉంటే, లేదంటే కారు వచ్చి ఉంటే నా పరిస్థితి ఏంది, ఇట్లా ఆలోచనలు వస్తాయి. అయినా కూడా ఏం జరిగినా కూడా దేవుడైతే కాపాడాడు కదా నన్ను. ఈరోజు తప్పకుండా భవిష్యత్తులో కూడా నన్ను కాపాడుతాడు అన్న ధైర్యం, నమ్మకం మనందరం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏదో జరగట్లేదు, ఆలస్యం అవుతుంది, లేట్ అవుతుంది అని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అలా చెయ్యాలి అని అంటే ఒకటే మార్గం, నీవు పూర్తి నమ్మకం, నిస్సందేహంగా, ఎట్లా నిస్సందేహంగా ప్రభు మీద నమ్మకం ఉంచడం. ఈ పూజ బలిలో అట్లాంటి గొప్ప బలమైన అబ్రహాముకి ఇచ్చినటువంటి అబ్రహాములో ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం నాకు కూడా కావాలి ప్రభు అని ఈ పూజ బలిలో ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి కల్పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించే అర్పణములను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పత్రహేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటేవి. అతని ద్వారా నిరతముని సమక్షములు ఆనందించుచున్న దూతల బృందముని వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకమించి అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరతమో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమాము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఓ ప్రభు, ఈ రోజున పూజ బలిని అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించుము. వారి యొక్క ఉద్దేశంలో నెరవేర్చమని తండ్రి, మా గురునిలయ నిర్మాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేకు మరియమాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడతాం. ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన, పరలోక ప్రార్థన.
ఈ పరలోక ప్రార్థన జపిస్తూ ఉండగా, ప్రభువా మా విశ్వాసాన్ని కూడా పెంపొందించండి అని శిష్యులు అడిగినట్లుగా మనం కూడా ప్రభు సన్నిధిలో చేతులు జోడి చాపి ప్రభు సన్నిధిలో పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభువే శిష్యులలో విశ్వాసాన్ని పెంపొందించినవాడు. భయపడినటువంటి శిష్యులను దుష్టుడు కూడా భయపడేలాగా మార్చినటువంటి వ్యక్తి. అంత గొప్ప విశ్వాసం వారిలో ఉండడానికి, కలగడానికి కారణం, పునాది ఈ ప్రభువే. ఈ రోజున ఈ ప్రభు మనందరినీ కూడా అదే విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో నింపడానికి ఎదురు చూస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీ పోతే నాకు అర్ధ గంటలో పిలుచుకోండి. ఇవాళ చాలా ఉంటుంది, చాలా ఇవి ముఖ్యమైనటువంటి. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య సత్ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి విశ్వాసం అనే ఆయుధముతో మిమ్మల్ని గొప్ప దేవుడు నింపి కాపాడునుగాక.
దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో సంతోషముగా మెలకువ కలిగి జాగరూకత కలిగి విశ్వాసములో జీవించండి. సర్వేశ్వరునికి